This is about Bihar elections. ఇక్కడ MIM స్టాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పై గట్టి పట్టున్న MIM మెల్లగా ఒక్కో రాష్ట్రంలో కూడా తన సత్తా చాటుతోంది. మహారాష్ట్రలో చెప్పుకోదగిన సంఖ్యలో గెలిచిన మజ్లీస్ పార్టీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో కూడా మంచి రిజల్ట్స్ ని రాబట్టింది. 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఏ స్థానాల్లోనైతే MIM గెలిచిందో అవే సీట్లను అలానే నిలబెట్టుకోవడంలో ప్రాధాన్యతను సంతరించుకుంది MIM. సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాల్లో MIM అభ్యర్థులు గెలుపొందడంతో పతంగి పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇటు MIM పార్టీ ఇటు బీజేపీ ఘన విజయం సాధించిన, అక్కడ ఎన్టీఏ కూటమి ఘన విజయం సాధించినా సరే MIM మాత్రం గతంలో ఎన్ని సీట్లు అయితే ఇటు బీహార్లో గెలిచిందో ఆ సీట్లను అట్లానే సేఫ్ గార్డ్ చేసుకోగలిగింది. సో స్ట్రాటజీ ఏమై ఉంటుంది అనుకోవాలి? ఈ స్ట్రాటజీ హోల్ ఇటు కంట్రీ వైడ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి MIM ఎక్స్పాండ్ అవుతున్నది నిజం కాదు. మహారాష్ట్రలో కాస్త ఇంపాక్ట్ చూపెట్టింది తప్ప భారీ ప్రభావం మహారాష్ట్రలో కూడా లేదు. మీకు మిగతా స్టేట్లో ఎక్కడా ప్రభావం కూడా చూపెట్టలేదు. మీకు మహారాష్ట్రలో కూడా లిమిటెడ్ ఇంపాక్టే. సో మీకు ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో అడావుడి చేసినా ఏమీ కాలే. కానీ మీకు ఒక బీహార్లో మాత్రం వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే 2020 ఎలక్షన్స్లో కూడా MIM 5 సీట్లు గెలుచుకుంది. అందులో 4 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపోయారు. మళ్ళీ ఈసారి 5 సీట్లు గెలుచుకోగలిగారు. వాస్తవంగా మహాగఠబంధన్లో చేరుదామని MIM చాలా ప్రయత్నాలు చేసింది. మీకు దేశంలో ఎక్కడా లేనట్లుగా మమ్మల్ని మహాగఠబంధన్లో చేర్చుకోండి అని చెప్పి MIM కార్యకర్తలు, నాయకులు తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఎందుకంటే అయినా కూడా మహాగఠబంధన్ అంగీకరించలేదు. ఎందుకంటే MIM ఓవైసీ పోలరైజింగ్ ఫిగర్ కనుక MIM ఓవైసీని తీసుకుంటే హిందూ పోలరైజేషన్ బీజేపీ ఎక్కడ చేస్తుందన్న భయాన ఓవైసీ దూరం పెట్టాడు. అందువల్ల ఈ బీహార్లో 5 సీట్లు గెలవడం రిమార్కబుల్. ఎందుకంటే కాంగ్రెస్ 61 సీట్స్కి పోటీ చేసి 6 సీట్స్ గెలిచింది. MIM 25 సీట్స్కి పోటీ చేసింది. మొదట్లో 100 సీట్స్ పోటీ చేస్తారని చెప్పింది, కానీ 25 సీట్స్కి పోటీ చేసి అందులో 5 సీట్స్ గెలిచింది. మీరు MIM గెలుపును కనుక ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే బీహార్లో 40% కన్నా ఎక్కువ ముస్లింలు ఉన్న కాన్స్టిట్యున్సీలు 9 ఉంటాయి. మోర్ దెన్ 40% ఉంటారు ముస్లిం పాపులేషన్. సో అందులో 5 ఓవైసీ గెలిచాడు, MIM గెలిచింది. తర్వాత 25 to 40% సీట్లు ఉంటాయి. అంటే ముస్లిం జనాభా 25 to 40%. ఇక్కడ 7 సీట్స్లో MIM పోటీ చేస్తుంది, కానీ ఒక్క సీటు కూడా రాలే. అంటే అర్థం ఏంటి? 40% ఎబోవ్ ముస్లిం ఓటు ఉన్న చోట MIM గెలవగలిగింది, బిలో 40% ఉన్న చోట గెలవలేకపోయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ముస్లిం ఓట్ ఎప్పుడు కూడా స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటుంది, వ్యూహాత్మక ఓటింగ్. అంటే బీజేపీ యాంటీ ముస్లిం పాలిటిక్స్ నడుపుతుంది కనుక బీజేపీని ఓడించగలిగే పార్టీకి ఓట్లేస్తారు. అందువల్ల బీజేపీని ఓడించటానికి అవకాశము ఉన్న చోట ఆ నాన్ ముస్లిం పార్టీస్కి ముస్లిం ఓట్లు వేస్తారు. మీకు సమాజ్వాదీ పార్టీకైనా లేకుంటే ఆర్జేడీకైనా అలాగే ముస్లిం ఓటు వచ్చింది. కానీ 40% ఎబోవ్ ఉన్న చోట ముస్లిం ఓటు సెక్యులర్ పార్టీస్ కాకుండా MIMకు పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసిన బీజేపీ గెలుపుకేమి ఇది దారి తీయదు అని నమ్మకం. అందువల్ల మీకు 40% ఎబోవ్ ఉన్న సీమాంచల్ ప్రాంతంలోని 9 సీట్స్లో 5 MIM గెలవగలిగింది. ఇందులో ముస్లిం ఐడెంటిటీని దాటి ఒక బ్రాడర్ అపీల్ కూడా ఓవైసీ ప్రయత్నం చేశాడు. సీమాంచల్ ఈజ్ వెరీ వెనుకబడిన ప్రాంతం. అందువల్ల లాలూ రెజీమ్లో, నితీష్ కుమార్ రెజీమ్లో సీమాంచల్కు అన్యాయం జరిగింది. సీమాంచల్ వెనుకబాటుతనం ఉంది, చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో అందువల్ల అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ రీజనల్ ఐడెంటిటీని కూడా ఓవైసీ రిప్రజెంట్ చేశాడు. దాంతోపాటు సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే పార్టీలు చేస్తున్న ఎత్తుగడల్ని కూడా ఓవైసీ బలంగా ఎక్స్పోజ్ చేశాడు. దీన్ని ఏమంటారంటే పొలిటికల్ సైంటిస్ట్ ఇన్విజిబిలైజేషన్ అంటారు. సో పొలిటికల్ సైన్స్లో దానికి ఒక వర్డ్ ఇన్విజిబిలైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ మీకు ఈవెన్ కాంగ్రెస్ కానీ ముస్లిం ఓటు కావాలి, కానీ ముస్లింలకు టికెట్లు ఇవ్వరు, సీట్లు ఇవ్వరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ముస్లిం లేరు, కానీ ముస్లిం ఓటు కావాలి. ఎందుకు కావాలి ముస్లిం ఓటు? మరి ముస్లిం లీడర్లకు ఎందుకు టికెట్లు ఇవ్వరు?
ఎక్కడ మళ్ళీ బీజేపీ అది ఉపయోగించుకుంటుందో భయం. మీరు గమనించండి, ఆర్జేడీ మహాగఠబంధన్ ఏం చేసింది, ముస్లిం యాదవ్ కంబైన్తో రాజకీయం జరుగుతుంది. యాదవ్లో 14% ఉంటారు బీహార్ జనాభాలో, ముస్లింలు ఒక 19% ఉంటారు, 33% ఓట్ బేస్తో వెళ్ళారు. అక్కడ ముఖేష్ సహాని అని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, నిషాద్ అని మల్లా అని ఈ మన వాటర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉంటారు. అంటే మన దగ్గర పల్లెకారులు, మత్స్యకారులు అంటారు, నావికులు, ఇలాంటి వాళ్ళంతా ఈ గంగా నది తీరాన్ని ఉంటారు. సో వాళ్ళు ఒక 3% ఉంటారు. నిషాద్ అనేది బ్రాడర్ కేటగిరీ, మల్లాస్ అందులో డామినేట్, సహానీలు, మల్లాసులు, కేవత్లో ఉంటారు. వీళ్ళు 3% ఉంటే ముఖేష్ సహానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మహాగఠబంధన్ అనౌన్స్ చేసింది. తర్వాత ఐపీ గుప్తా అని ఉంటారు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ అని, వీళ్ళైతే బిలో 2% ఉంటారు. తత్వ, తంతి అనే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, వాళ్ళకు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. కానీ ముస్లింకి మాత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయలే. ఇది ఓవైసీ బాగా ఎక్స్పోజ్ చేసి చూడండి ఎంత హిపోక్రసీ వీళ్ళది. 19% ఉన్న కమ్యూనిటీ కోమో మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇయ్యరు, 14% ఉన్న యాదవులు ముఖ్యమంత్రి ఉంటారు, 3% ఉన్న మల్లాస్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారు, 2% కూడా లేని తత్వ తంతీలకు ఇస్తారు. కానీ మీకు 19% ముస్లిం ఓటు కావాలి, కానీ వాళ్ళని మాత్రం మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయరా? అంటే ముస్లింలు ఓటు బ్యాంక్గానే ఉపయోగపడాలా మీకు అని ఆ ఇన్విజిబిలైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అనే ఫ్యాక్ట్ను ఓవైసీ సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేశాడు. సో ఈ సెక్యులర్ పార్టీ భయం ఏంటంటే వాళ్ళకు బీజేపీని ఓడించడానికి ముస్లిం ఓట్లు కావాలి, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతారు, కానీ ముస్లిం పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే భయపడతారు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ బీజేపీ హిందూ కన్సాలిడేషన్ చేస్తుందేమన్న భయం. ఈ హిపోక్రసీని ఓవైసీ ముస్లిం డామినెంట్ ఏరియాలో సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేయగలిగారు. మరి అది ఇదే మిగతా చోట ఎందుకు ప్రభావం చూపెట్టలేదు అంటే మళ్ళీ తాము కనుక ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీ అది గెలవడానికి దోహదం చేస్తుందని మిగతా చోట ముస్లిం ఓటు పడలే మీకు ఎంఐఎంకు. కానీ 40% ఎబోవ్ ఉన్న చోట ఆ ప్రమాదం లేదు. ఎంఐఎంకే ఓటు వేసినా కూడా మీకు బీజేపీ గెలుపుకి అదేం దోహదం చేయదు, అందుకొరకు అక్కడ ఓటేశారు. సో అందువల్ల సెక్యులర్ పార్టీస్ అనుసరించేటువంటి రాజకీయాలు కూడా మీకు ఓవైసీ ఎంఐఎం ఎదుగుదలకు కారణమయ్యాయి.